నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। 101 ఆలయాలకు పూజా సామాగ్రి పంపిణీ। రామనామ గానంతో నగర సంకీర్తన। ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో ఉన్న ఏ ఆలయం నిరాదరణకు గురి కాకూడదనే ఉద్దేశంతో దాతల సహకారంతో పూజా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ తెలిపారు। కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ కిష్టారం గ్రామంలో సోమవారం గిరిజన పూజారులకు ప్రసాద్ ఆధ్వర్యంలో పూజా సామగ్రి పంపిణీ చేశారు। ముందుగా గ్రామం అంతా రామనామ గానంతో నగర సంకీర్తన చేసి సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు। అనంతరం కొయ్యూరు గొలుగొండ మండలాలకు చెందిన 101 దేవీ దేవత ఆలయాలకు దాతల సహకారంతో సమకూర్చిన నెలకు సరిపడా పూజా సామాగ్రిని ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి ప్రసాద్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేవాలయాలు విజ్ఞాన కేంద్రాలని, వాటి నుండే మంచి చెడు భేదాలు తెలియడంతో పాటు ప్రతి ఒక్కరికి పాపభీతి సత్ప్రవర్తన అలవడుతాయన్నారు। గ్రామాల్లో ఉన్న ఆలయాలు ధూప దీప నైవేద్యాలకు కొరవడి నిరాదరణకు గురి కాకుండా ఉండడంతో పాటు ఆయా గ్రామాల్లోని పూజారులను ప్రోత్సహించే విధంగా ధూప దీప నైవేద్య సామాగ్రి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు। దీనిలో భాగంగానే కొయ్యూరు గొలుగొండ మండలాలకు సంబంధించిన 101 దేవాలయాలకు జీకే వీధి మండలంలో 58, రాజువమ్మంగి మండలంలో 40 దేవాలయాలకు పూజా సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు। ఈ అవకాశాన్ని గిరి పూజారులు సద్వినియోగం చేసుకుని ఆలయాల్లో నిత్యం దీపారాధన చేయాలని కోరారు। రామనామగాన సంకీర్తనతో కిష్టారం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది। ఈ కార్యక్రమంలో పీహెచ్పీ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లిబాబు, ఎస్ఎస్ఎఫ్ మండల ధర్మ ప్రచారక్ శ్రీను, అర్చకుల సంఘ ప్రతినిధులు లోవరాజు, మల్లేష్, కృష్ణంరాజు తదితర పలువురు పాల్గొన్నారు। ఆధ్వర్యంలో మన కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది కనుక హైందవ శంకరావు కార్యక్రమానికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఎలా వెళ్తాం ఏంటి ఏర్పాట్లన్నీ కూడాను మరి విశ్వ హిందూ పరిషత్ నుంచి విచ్చేసినటువంటి మల్లిబాబు గారు ఈ కార్యక్రమాలు మన మండలం నుంచి చూస్తున్నారు। రాష్ట్రం అంతా కలిపి సుమారు 10 లక్షల మంది వేదిక దగ్గరికి చేరుకోవాలనేది ఒక సంకల్పం। దానికోసం మనకున్నటువంటి అన్ని సంస్థల వాళ్ళు కూడా ఈ కార్యక్రమం నిర్వహణకు బాధ్యత తీసుకున్నారు। అంటే వివిధ క్షేత్రాలు, అంటే విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు, ఎస్ఎస్ఎఫ్ అవ్వచ్చు, ధర్మజాగరణ అవ్వచ్చు, వనవాసి అవ్వచ్చు, అంటే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి 66 శాఖలు కాక బీజేపీ పార్టీ కూడా ఆ కార్యక్రమానికి బాధ్యత వహించి ఈ 10 లక్షల మందిని విజయవాడ ఎలా చేర్చాలి, వాళ్ళకి ఎలాంటి వసతులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మరి కసరత్తు చేస్తున్నారు। కనుక వాళ్ళు ఈ సమావేశం అంటే పూజా సామాగ్రి పంపిణీ అనంతరం మీకు ఆ కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా తెలియజేస్తారు।
దాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాల్సి పోతున్నామా? అచ్చకు దశ 11 అవతారాలు ఎత్తాడు. కారణం ఏంటో తెలుసా? ఒక జన్మకి ఇంకో అవతారానికి, ఒక అవతారానికి ఇంకో అవతారానికి ఒక పాపపు బిందువు వాళ్ళకు కూడా ఉంది కాబట్టి ఒక జన్మలో చేసుకున్నటువంటి పాపాన్ని రెండో జన్మలో పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ బ్యాలెన్స్ ఇంకో దగ్గర. వాళ్ళకి దేవుడికే ఒక్కసారి భూమి మీదకి వస్తే పాపం వెంటాడితే మన మనుషులు మన పరిస్థితి ఏంటి? కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి కాలాన్ని సాధ్యమైనంత వరకు, ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, ఏదో చేయాలన్న తపన ఉంటుంది, ఏదో సాధించాలన్నటువంటి భావం ఉంటుంది. ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ దేవుడి దగ్గర గడిపే సమయం కొద్దిపాటే ఉంటుంది. ఎందుకంటే మనం సమయాన్ని దేవుడి కోసం వెచ్చించడం అనేది ఎప్పుడు చెయ్యం. కనుక మనకున్న సమయాన్ని దేవుడి కోసం వెచ్చించేలాగా కొంచెం సమయపాలన పాటించాలి. సంతోషం అనిపించింది. అలాగే అమ్మ ఇందాక భజన పాటలు పాడుతుంటే నాకు మనసుకు కొంచెం కదిలించినట్టు అనిపించింది. బాగా చేస్తున్నారు, బాగా పాడుతున్నారు. మరి మీ కృషి ఎప్పటి నుంచి ఉందో ఎలా ఉందో నాకు తెలియదు. ఈ ఊరిలో ఇంత చక్కని కల్చర్ ఉందనేది చూసి ఆనందం అనిపించింది. మునుముందు రానున్న తరాలకు కూడా పిల్లలను కూడా నేర్పించే ప్రయత్నం చేసినట్టయితే మంచి భవిష్యత్తు పిల్లలకు ఉంటుంది, ధర్మం పెరగడానికి ఒక అవకాశం ఉంటుంది. హిందూ ధర్మ పరిరక్షణ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.